డీటెయిల్ చూస్తే రాష్ట్రంలో బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఏడాది సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఎన్నడూ లేనంతగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉండడంతో పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. ప్రతి ఏడాది కంటే ఈసారి ఎండలు ఎక్కువయ్యాయి. వడగాల్పులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు జనాన్ని హడలెత్తిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 44, 45, 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రస్తుతం హీట్ వేవ్స్ తో ఆరెంజ్ అలర్ట్, ఎల్లో అలర్ట్స్ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. మరో 4 రోజులు అధిక ఉష్ణోగ్రతలు, వడగాల్పులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వాతావరణ శాఖ అధికారులు. 5వ తేదీ నుంచి కొద్దిగా ఉపశమనం కలిగే అవకాశం కనిపిస్తుంది. మనకి 5, 6, 7, 8లో మనకి కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గి మనకి వాతావరణం కొద్దిగా మార్పు చోటు చేసుకొని వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. అంటే 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం, అలాగే కొద్దిగా చాలా చోట్ల మనకి వర్షపాతం నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా వాతావరణం చల్లబడుతుందనే చెప్పవచ్చు. కానీ ఈ 4 రోజులు మాత్రం మనకి సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతూ. ఆరెంజ్ అలర్ట్ చూసుకున్నట్లయితే మనకి నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, అలాగే మనకి ఎల్లో అలర్ట్ వరకు చూసుకుంటే జోగులాంబ, గద్వాల, వనపర్తి జిల్లాల్లో వేసింది. అలాగే హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో కూడా ఎల్లో అలర్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. గత ఏడాది కంటే జిల్లాల్లో ఈసారి ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. గతేడాది మేలో 35 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. అయితే ఇప్పుడు 44 నుంచి 46 డిగ్రీల టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ప్రస్తుతం నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేటలో ఆరెంజ్ అలర్ట్ ఉంది. జోగులాంబ, గద్వాల, వనపర్తి, హైదరాబాద్ లో ఎల్లో అలర్ట్ తో పాటు హీట్ వేవ్స్ ఉండనున్నాయి. 103 ఏండ్ల తరువాత రాష్ట్రంలో మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. 1921 తర్వాత ఇప్పుడే ఎక్కువ టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయని చెప్పారు. వచ్చే 4 రోజుల్లో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా వాతావరణం మరింత వేడెక్కుతుందని తెలిపారు. దేశంలోని తూర్పు, దక్షిణ భాగంలో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. మనకి ఎల్లో అలర్ట్ అంటే దాని సాధారణంగా ఉన్నట్టు, ఆరెంజ్ వచ్చేసరికి కొద్దిగా అంటే సాధారణ వేడి కంటే అధికంగా పెరిగే అవకాశం ఉంది అని మనం హెచ్చరించడం అంటదన్నమాట. ఎందుకంటే గత 4 రోజులుగా మనం ఎల్లో అలర్ట్ ఇస్తూ ఉన్నాం. అదే పరిస్థితి మనకి వచ్చే 3 రోజులు కూడా కంటిన్యూ అయితే ఆరెంజ్ అలర్ట్ కింద చేస్తాం. కానీ సాధారణం కంటే 47 డిగ్రీలు అధికంగా నమోదవుతే ఖచ్చితంగా మనకి రెడ్ అలర్ట్ ఇస్తూ ఉంటాం. ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ సూచనలు ఏమీ కనిపించడం లేదు. ఆరెంజ్ అలర్ట్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. ఈ నెల మొత్తం గతంలో కన్నా ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. రాష్ట్రంలో వచ్చే 3 రోజులు పొడి వాతావరణం ఉంటుందని, 41 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు, 26 నుండి 29 కనిష్ట ఉష్ణోగ్రతలు ఉండనున్నాయి. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 3 రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండడంతో పాటు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల హై టెంపరేచర్స్, 28 నుండి 30 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఎల్లో అలర్ట్ కొనసాగుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణ జిల్లాల మీద ఉంటుంది, తర్వాత రాష్ట్రం మొత్తం మీద కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. 48 గంటల నుంచి అండి గత 2 రోజులుగా కూడా 42 డిగ్రీల కంటే పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తుంది. చాలా చోట్ల మనకి 41 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఇదే విధంగా వచ్చే 2 రోజులు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా తాగే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని, సాధ్యమైనంత వరకు ప్రజలు ఇంటి నుండి బయటకు రావద్దని చెప్పారు. హైదరాబాద్ బస్ భవన్లో టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో భేటీ అయ్యారు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్. ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, టెక్నికల్ సపోర్ట్, అప్గ్రేడింగ్ స్కిల్స్, ట్రైనింగ్పై డిస్కస్ చేశారు. జీరో ఎమిషన్ వెహికల్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్టీసీ అధికారులతో సమావేశమయ్యామన్నారు బ్రిటిష్ ప్రతినిధులు. గత ఏడాది గోవాలో జరిగిన G20 సమావేశాల్లో యూకే, యుఎస్, భారతదేశంతో కుదిరిన ఒప్పందం మేరకు జెడ్ఈవీల ఫైనాన్సింగ్ మెకానిజం బలోపేతం చేస్తున్నామని వివరించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై ఆర్టీసీ సిబ్బందికి వర్క్షాప్లు నిర్వహించి సాధికారిత కల్పిస్తామన్నారు బ్రిటిష్ ప్రతినిధులు. కాలుష్యరహిత ప్రయాణ అనుభూతిని అందించేందుకు టీఎస్ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని సమావేశంలో వివరించామన్నారు ఎండీ వీపీ సజ్జనార్.
హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటి వరకు 50 కోట్ల ప్రయాణికులు మెట్రో రైలులో తమ గమ్యస్థానాలకు చేరారు. 2017 నవంబర్ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. విడతల వారీగా 3 కారిడార్లలో మెట్రో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. రోజు 5 లక్షల మందికి మెట్రోల్లో ప్రయాణిస్తున్నట్లు మెట్రో అధికారులు చెబుతున్నారు. 50 కోట్ల మెట్రో ప్రయాణికుల జర్నీ సెలబ్రేషన్స్తో పాటు మెట్రో లాయల్టీ కస్టమర్ స్టాల్ను రేపు అమీర్పేట్ స్టేషన్లో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రారంభించనున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్కు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఏడాది ఆఫ్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నట్టు తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు అధికారులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి ఈ ఏడాది ఫిబ్రవరి 19న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఇప్పటికే పలుమార్లు రద్దయ్యాయి. దీంతో ఈసారి పకడ్బందీగా పరీక్ష నిర్వహించడానికి ఏర్పాటు చేసింది. నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న కండక్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది టీఎస్పీఎస్సీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ను 33 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్స్ హైదరాబాద్లోనే రాయాలి. ప్రిలిమ్స్ హాల్ టికెట్లను పరీక్షకు 7 రోజుల ముందు నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గతంలో జరిగిన పొరపాట్లను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు అధికారులు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం దాదాపు 4 లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమ్స్ నిర్వహణపై ఇప్పటికే కమిషన్ పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించింది. జిల్లా కలెక్టర్లతో చర్చించింది. రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్ కిగోడ్. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిందేమీ లేదని ఆరోపించారు. బీజేపీ మోసపూరిత హామీలకు ప్రజలు మోసపోవద్దని సూచించారు. ఎల్బీనగర్లో మధుయాష్కి ఆధ్వర్యంలో వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరారు. స్వలాభం కోసం తాను పార్టీ మారలేదని, డివిజన్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్లో చేరానన్నారు వెంకటేశ్వరరెడ్డి. నెహ్రూ గారి పేరు పైన, కాంగ్రెస్ నాయకుల పైన, రాహుల్ గాంధీ గారి పైన ఎన్నో ఫేక్ వీడియోలు చేసిన బీజేపీ పార్టీ ఇవాళ ఒక ఫేక్ వీడియోని సాకుగా చూపిస్తూ ముఖ్యమంత్రి గారి పైన నోటీస్ ఇచ్చి ఢిల్లీ పోలీసు నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేసిన బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి తెలియదు ఒకటి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బెదిరింపులకి పోలీసులు బెదిరింపులు కాదు. ధైర్యంగా తెలంగాణ అభివృద్ధి కొరకై ఆహర్నిస్తూ పాటుపడుతున్నాడు. రోజు 18 గంటల పైన పనిచేస్తూ తానే తన భుజస్కంధాలు పైన వేసుకొని కాంగ్రెస్ విజయానికి ప్రచారం చేస్తా ఉన్నాడు. తను అడ్డుకునే ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తా ఉన్నాడు. అందుకే నిన్న ఈ పోలీస్ కేసు చూసి కూడా బీజేపీ పార్టీ కార్పొరేటర్ ఎందు కూడా కాంగ్రెస్ పార్టీ మద్దతు వచ్చిన సోదరుడు వెంకటేశ్వర గారికి ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ కాంగ్రెస్ కుటుంబం చేసుకుంటుంది. ₹1 ఖర్చు లేకుండా మా అందరికీ రిజిస్ట్రేషన్ కల్పించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒకరు రాజశేఖర రెడ్డి గారు. దాని తదనంతరము నేను కాంగ్రెస్ పార్టీలో ఉండడం, కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం మీకు అందరూ కూడా చూశారు. నాకున్నటువంటి పరిచయాలతో ఆ పని చేసినప్పుడు ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరికి మార్నింగ్ వెళ్తే ₹1 కూడా తీసుకోకుండా ఇప్పుడు 118 ఇచ్చింది కూడా చూస్తున్నారు. వారు 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టి డబ్బులు పెట్టి బ్లాక్ ఉంటే ముఖ్యమంత్రి గారి ఫోటో బీఆర్ఎస్ చంద్రశేఖర్ గారి ఫోటో ఉంది. అదే నేను బ్యాంకు తాకట్టుకి వెళ్ళినా లేకపోతే అమ్మాయి బ్యాంకు లోన్ పెడతామన్నా ఇదేదో పట్టభూమి అని చెప్పి ఆ లోన్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. వాళ్ళు అవమానంగా ఫీల్ అవుతున్నారు ఆ బొమ్మ చూసి. అట్లాంటి సమయం ఈ టైంలో ఇచ్చినామని చెప్పినటువంటి భారత్ టీఆర్ఎస్ పార్టీ, అదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు మీరు ఈ రోజు కూడా వెళ్ళండి. ఆ రోజు 12,000 ఇల్లు, దాదాపుగా ఒక కాలనీకి 600 ఫ్లాట్లు ఉంటే 60 కాలనీలు ఆ రోజు ₹1 ఖర్చు లేకుండా ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ అప్లికేషన్ ఇచ్చిన ఏకైక ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్తోనే అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. చిన్నవారు పెద్దవారు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్పై నమ్మకంతో ఉన్నారన్నారు. సికింద్రాబాద్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు శ్రీ గణేష్. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఓటేయాలని కోరారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే కంటోన్మెంట్లో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు శ్రీ గణేష్.
వార్డ్ 3కి సంబంధించిన యువకులందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఇలా చాలా సంతోషంగా ఉంది. ఎక్కడ చూసినా కూడా యువకులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అందరూ కాంగ్రెస్ 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 అంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంతో, కాంగ్రెస్ పార్టీతో డెవలప్మెంట్ అవుతుందని వాళ్ళకు నమ్మకంతో ఈరోజు ఇంతమంది జాయిన్ అవుతారు. చాలామంది ప్రచారంలో భాగంగా సెంటిమెంట్ ఉంది, సింపతి ఉంది అంటారు. సెంటిమెంట్, సింపతి కాదు. ఈ ఎలక్షన్ల డెవలప్మెంట్, మాకు డెవలప్మెంట్ కావాలని అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. అనేక సంవత్సరాల నుంచి వెనుకపడిపోయింది. ఒక్క కుటుంబానికి సింపతి చూపిస్తే మా 2.5 లక్షలు ఉన్న మా ఓటరు, 4 లక్షలు ఉన్న జనాభా మేము ఇబ్బంది పడతాం. ఒక్క కుటుంబమా 4 లక్షలు అన్నట్టు ఈ ఎలక్షన్ ఉంది. ఈ ఎలక్షన్లో డెవలప్మెంట్కే ఓటేస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కోడ గ్రామంలో చేవెళ్ల బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ భార్య చంద్రకళ ప్రచారం నిర్వహించారు. మొదటిసారి చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీసీకి అవకాశం దక్కిందని ఆమె చెప్పారు. జ్ఞానేశ్వర్ను గెలిపిస్తే పార్లమెంటులో బీసీలు తెలంగాణ గొంతును వినిపిస్తారని చెప్పారు. గతంలో రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేసిన అనుభవం ఆయనకుందన్నారు చంద్రకళ. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై నమ్మకంతో ఉన్నారన్నారు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తారని చెప్పారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం పెదెములు మండలం మంబాపూర్, కోటిపల్లి, కందెనెల్లి గ్రామాల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు రంజిత్ రెడ్డి. కోటిపల్లి ప్రాజెక్టును తప్పకుండా పూర్తి చేస్తానని చెప్పారు. పార్టీని ఆదరించండి, గెలిపించండి. మొన్న రేవంత్ రెడ్డి అన్నకు ఎట్లయితే బలం చేకూర్చిండ్రో, మనోహర్ రెడ్డి అన్న ఎట్లయితే గెలిపించిండ్రో, మా ఎంపీలని అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మన కేంద్రం నుండి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం, మనకు మన హక్కుగా రావాల్సిన పైసలు తెచ్చుకుంటే మన సంక్షేమం మీద పైసలు పెట్టుకుందాం, అభివృద్ధి మీద పెట్టుకుందాం. వాళ్ళేమో అవతల వాళ్ళు వేరే వాళ్ళకి ఇస్తారంట, అంబానీకి ఇస్తారంట, ఆదానికి ఇస్తారంట. కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇస్తుంది పైసలు. 15 లక్షల రూపాయలు ఇస్తారు బీజేపీ వాళ్ళు. వేసిండ్రా మీ అకౌంట్లో? నీ కొడుకుకు, నీ బిడ్డకు, నీ మనవనికి, నీ మనవరాలకి ఉద్యోగాలు ఇస్తారు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు. ఎవరికైనా ఇచ్చిందా అని అడగండి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వస్తా, మీకు చెప్పిన పాయింట్ ఏదైనా ఒకటి తప్పు చేస్తే మళ్ళీ మీరు గట్టిగా మాట్లాడాలని చెప్పుకుంటూ, వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ తీసి పడేస్తాం మేము, మీ ప్రభుత్వంకి వచ్చినాక మళ్ళీ మోడీ ప్రధానమంత్రి అయితే ఇవన్నీ తీసేస్తాం. ఎందుకంటే పేదరికం లేదంటాండి ఈ దేశంలో. నీకు ఇల్లు కావాలంటావు ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు వస్తారు, నాకు ఇల్లు ఎప్పుడు కట్టిస్తావని. ప్రతి సంవత్సరం 3500 ఇళ్లు కట్టిస్తా అని చెప్పి మనోహర్ రెడ్డి అని చెప్పిండు. అదేంది గెలవక ముందుకు ఓట్ల కోసం అడిగిన మాట కాదు. గెలిచిన తర్వాత ఆయన 5 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉంటాడు, నిలబడి చెప్తాడు. నేను ఎంపీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి దానం నాగేందర్. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలపై ప్రజలు సంతోషంగా ఉన్నారని తెలిపారు. హైదర్గూడలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు దానం. బీఆర్ఎస్లో ఉన్నంతకాలం తాను స్వేచ్ఛ కోల్పోయానని అన్నారు. కాంగ్రెస్లోకి రాగానే స్వేచ్ఛ లభించిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని, కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు పార్టీలో చేరానని దానం చెప్పారు. సెంట్రల్ ఆఫీస్ ఉండాలి కాబట్టి రోజు కార్యాచరణ కార్యక్రమం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి ఈరోజు రమణ్ గౌడ్ గారు, మహాలక్ష్మి రమణ్ గౌడ్ గారు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి డివిజన్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించుకున్నాం. ఈ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నాం. ఇప్పుడు వారి ఏరియా వైజ్గా వాళ్ళ కార్యాచరణ ఆల్రెడీ సిద్ధంగా ఉంది కాబట్టి మేము ప్రధానంగా ఈ ఎన్నిక అనేది చాలా ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఎన్నిక కాబట్టి ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా పనిచేసి మరి కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడాలని అందరితో కోరుకోవడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై పనిచేస్తూ ఉన్నారు. ఇంకా 10 రోజులు ఇలాగే పనిచేసినట్టయితే తప్పకుండా మన విజయం తప్పకుండా చేకూరుస్తుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచిన అవుతాం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచిన అవుతాం కాబట్టి తప్పకుండా అందరూ అలా సహకరిస్తారని ఆశిస్తూ మరి ప్రతి నియోజకవర్గం రోజు పాదయాత్రలు, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉంది. ప్రజల్లో కూడా అనుభవమైనటువంటి స్పందన ఉంది. అందరు కోరుకుంటున్నారు రావాలని, కాంగ్రెస్ రావాలని. రాష్ట్రంలో ఎలాగైతే మార్పు వచ్చిందో కేంద్రంలో కూడా మార్పు రావాలని ప్రజలు కోరుకుంటారు కాబట్టి తప్పకుండా ఈ బీజేపీ నాయకులు ఎన్ని రకాలు ఇది చేసినా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి
బడుగు బలహీన వర్గాల ఎస్టీ ఎస్సీలకు సంబంధించి ఒక కాస్ట్ సెన్సస్ జరగాలని, కులగణన జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క జీవిత ఆశయంగా ఆయన చెప్తా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏమో ఇది సాధ్యం కాదు అని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీలందరూ కూడా కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే దళితులకు న్యాయం జరుగుతుందన్నారు మాల ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జి చెన్నయ్య. గతంలో కాంగ్రెస్ దళితులు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు చెన్నయ్య. బీజేపీ మళ్లీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. బీఆర్ఎస్ ఎస్సీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసి సబ్ప్లాన్ నిధులను దారి మళ్లించిందని చెప్పారు. దళిత బహుజనుల అభివృద్ధికి రాష్ట్రంలో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలన్నారు చెన్నయ్య. మేము కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తున్నాము. అదేవిధంగా బీజేపీ పార్టీ ఏంటంటే ఉన్న రిజర్వేషన్లే తీసేస్తుంది. రిజర్వేషన్లు తీసేస్తానే అన్నారు. ఆ రిజర్వేషన్లు కాపాడుకోవాలంటే మేము పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి. రాజ్యాంగానే మారుతాను. రాజ్యాంగం ఉన్నాగానే మేము ఇంత ఉన్నాం. రాజ్యాంగం మార్చినాక ఎవరి తరం అవుతుంది, ఎవరు కాపాడలేరు మమ్మలను. అందు గురించని బీజేపీ వాళ్ళు ఇట్లా అనుకోం బాగలేదు, మేము సరిలేదు. ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చడానికి ఎవరి తరం అవుతుందయా. అందు గురించి మేము రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే మేము ఉద్యమాలు చేయాలి. బీజేపీని ఓడగొట్టి కాంగ్రెస్ కోటేయాలని మేము పిలుపునిస్తున్నాం. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే ఒక్క మంచి పని కూడా చేయలేదు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. కాటేదాన్ బాబుల్ రెడ్డి నగర్లో గోదాంపై దాడులు నిర్వహించి ₹1,60,00,000 విలువ చేసే నల్లమందు సీజ్ చేశారు. ఇద్దరిని అరెస్టు చేసి బొలెరో వాహనం 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నల్లమందు రాజస్థాన్ నుండి హైదరాబాద్కు సరఫరా అవుతుందన్నారు పోలీసులు. నిందితులు నల్లమందును వివిధ బ్రాండ్లకు సంబంధించిన కవర్లలో నింపి రాష్ట్రమంతా సరఫరా చేస్తున్నారని చెప్పారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. విశ్వసనీయ సమాచారం మేరకు నల్లమందు ఓపియం అమ్ముతున్నారు, స్టోరేజ్ చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు అనే విశ్వసనీయ సమాచారం మేరకు మా జిల్లా టాస్క్ ఫోర్స్ శంషాబాద్ వారి ఆధ్వర్యంలో ఈరోజు 1,73,00,000 ఓపియము, పాపిస్ట్రా దానికి సంబంధించినటువంటి ఫ్లవరింగ్ అంతా, అదేవిధంగా మిక్స్డ్ గ్రైండ్ అయినటువంటి హస్క్ పౌడర్ మిక్స్ చేసి ఆ పౌడర్ను బొలెరో వెహికల్తో సహా ఒక సెల్ ఫోన్తో సహా సీజ్ చేశాము. అదంతా కూడా ఏంటంటే నిషేధిత మత్తు పదార్థాలు కాబట్టి ఇట్టి నిషేధిత పదార్థాలను పబ్లిక్ వాడడంతో ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇకపోతే ఆ పౌడర్ కూడా కొంత ఏమవుతుందంటే జర్దా ప్యాకెట్లలో విమల్ ప్యాకెట్స్, మిరాజ్ ప్యాకెట్స్ ఇలాంటి దాంట్లో కూడా మిక్స్ చేస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ కూడా మేము వెరిఫై చేశాము. దాన్ని కూడా మేము అందులో కూడా అజార్ అనే తన ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు, ఆయన కూడా ఏటుగా ఇన్వాల్వ్ చేస్తున్నాము. ఇటు పదార్థాలు ఎక్కడున్నా కానీ పబ్లిక్ డిపార్ట్మెంట్కు సహకరించవలసిందిగా. సో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ హాత్వే మెంటర్ అండ్ అడ్వైజర్ రవికాంత్ ప్రవీణ్ కుమార్ 56వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. డీడీ కాలనీలోని ఆయన నివాసంలో జరిగిన వేడుకల్లో 2 తెలుగు రాష్ట్రాల హాత్వే డిస్ట్రిబ్యూటర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రవికాంత్ ప్రవీణ్ కుమార్కు బర్త్డే విషెస్ తెలిపారు. గత 25 ఏళ్లుగా హాత్వే ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తుందన్నారు రవికాంత్ ప్రవీణ్ కుమార్. సంవత్సరాలుగా ఉభయ రాష్ట్రాల్లో, దేశవ్యాప్తంగా ఉభయ రాష్ట్రాల్లో హాత్వే విస్తృతమైన సేవలు అందిస్తుంది. నాణ్యమైన సేవలతో, అందుబాటైన ధరలతో, డిజిటల్ విప్లవంకు అనుగుణంగా డిజిటల్ పేమెంట్ విధానంతో కూడా ముందుకు సాగుతుంది. నెట్ ద్వారా తర్వాత ముందుకున్న యాక్సెసెస్ ఏదైనా ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి అందుబాటులో చేరువలో ఉండే విధంగా హాత్వే సేవలను అందిస్తున్నాం. దీనికి మాకెంతో తోడ్పాటునిస్తున్న ఆపరేటర్లకు, మా డిస్ట్రిబ్యూటర్లకు, మరీ ముఖ్యంగా మా సిబ్బంది నిరంతరాయంగా పనిచేస్తూ ఈ సేవలను అందిస్తున్నందుకు మమ్మల్ని అందరిలో అగ్రగామిగా నిలబెట్టిన ప్రేక్షకులకు అందరూ కూడా, వినియోగదారులందరూ కూడా ఆర్థికంగా వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం కూడా వారి యొక్క జన్మదినాన ఎన్నో సేవా కార్యక్రమాలు పలు ప్రాంతాల్లో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. అన్నదానాలే కానీ,
ముఖ్యంగా వృద్ధులకు బట్టలు పంచడమే కానీ చిన్నారులకు సైతము అన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయడము, వారికి ప్రజలతోని మమేకంగా జరుపుకోవడం అనేది వారికి ఎంతో ఇష్టమైన పని. కాబట్టి మీరందరూ కూడా దానికి అందరూ ప్రోత్సహించి వారిని ఇంత దాకా తీసుకురావడము. ఆయనకు 2 కళ్ళల్లో ఒక కన్ను హ్యాత్వే, ఇంకొక కన్ను నా సహచర బృందము ఏదైతే ఎంప్లాయీసే కానీ వారందరినీ కూడా నా కుటుంబంలాగా, ఆ తర్వాతనే మా కుటుంబం పైన నా ఆలోచన ఉంటుంది. ఏ రోజు కూడా ఇంటి గురించి కాకుండా నా సంస్థ, నా యొక్క ఎంప్లాయీస్ వారి యొక్క ముందుకు పోవాలి, వాళ్ళు ఇంకా పెరగాలి, నా కుటుంబం ఫస్ట్, నా హ్యాపీ అనే ఒక మంచి సంకల్పంతో ఏదైతే ముందుకు పోతున్నాడో ఆ దేవుడు ఇంకా వారికి ఆశీర్వదించి మిమ్మల్ని ఇంకా ముందు తీసుకుపోవాలని కోరుకుంటూ వారి యొక్క ఈ యొక్క 65వ జన్మదిన సందర్భంగా అందరికి కూడా వారికి అభినందిస్తూ హ్యాపీ బర్త్డే అన్నగారికి. ఎంపీ ఎన్నికల పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశామన్నారు సీఈఓ వికాస్ రాజ్. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ఏసీ చర్యలు తీసుకుందని చెప్పారు. ఎన్నికల కమిషన్పై రాజకీయ పార్టీలు చేస్తున్న దాంట్లో నిజం లేదన్నారు. హోమ్ ఓటింగ్ మరో 2 రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడానికి కృషి చేస్తామంటున్న సీఈఓ వికాస్ రాజ్తో సత్యం ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేసో మనతో మాట్లాడడానికి సీఈఓ వికాస్ రాజ్ మనతో. నమస్తే సార్, పోలింగ్ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారు, ఎంతమంది సిబ్బంది? డైరెక్ట్గా పోలింగ్ స్టేషన్ తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇట్లాంటి దాంట్లో ఆల్మోస్ట్ ఒక 3 లక్షల మంది, అంటే ప్రిజైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిజైడింగ్ ఆఫీసర్, తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళంతా కలిపి ఆల్మోస్ట్ 2 లక్షల మంది వీళ్ళు ఉంటారు. తర్వాత వీళ్ళతో పాటు ఒక 60,000 వరకు పోలీస్ పర్సనల్ ఉంటారు. తర్వాత కొంత వేరే స్టేట్స్ నుంచి కూడా కొంత 20,000 మంది వరకు పోలీస్ సిబ్బంది వస్తారు. ఇన్ అడిషన్ టు దిస్ ఈ అంతా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో తర్వాత పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడము, డిస్ట్రిబ్యూషన్ సెంటరు, తర్వాత ఈ అంతా సెక్టర్ ఆఫీసర్, నోడల్ ఆఫీసర్, ఈ అంతా కలిపి ఆల్మోస్ట్ 3 లక్షల వరకు డైరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. తర్వాత ఇంకా 1 లక్ష వరకు అవుట్ సైడ్ సపోర్ట్, అంటే ఈ బిఎల్ఓస్ ఇట్లాంటి అంతా వీళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు. ఎండాకాలం బాగా ఉంది, ఎండలు విపరీతంగా కొడుతున్నాయి. ఓటర్లను పోలింగ్ బూత్కి వస్తే పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు ఎట్లాంటి? జనరల్గా ఎష్యూర్డ్ మినిమం ఫెసిలిటీ అనే ఎలక్ట్రిసిటీ, ర్యాంపు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ ఇవి అంతా ఎనీవే ఉంటాయి. ఇన్ అడిషన్ టు దాట్ ఈ ఎండ ఎంతవరకు దానికి మిటిగేషన్ యాక్టివిటీ, అంటే కొంత క్యూ ఏరియాలో ఉంటారు, లైన్లో ఎక్కడ నిలబడి ఉంటారు, దానిపైన షేడు కట్టడము, కొంత ఫ్యాన్స్, కూలర్స్ ఇట్లాంటివి పెట్టమని చెప్పడం జరిగింది. విదిన్ ఇన్సైడ్ పోలింగ్ స్టేషన్ కొంత వెంటిలేషన్ బాగా ఉంటే కొంత గాలి దాంట్లో ఉంటుంది, కొంత సఫోకేషన్ ఉండకుండా ఉంటుంది. అట్లాగే మెడికల్ పారామెడికల్ స్టాఫ్ అలాంగ్ విత్ సమ్ బేసిక్ కిట్స్, ఓఆర్ఎస్ ఇట్లాంటి థింగ్స్ వాళ్ళు కూడా రెడీగా ఉంటారు. ఏదైనా అన్టువర్డ్ ఇన్సిడెంట్ జరిగింది అంటే దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి వాళ్ళు ఉంటారు. సో ఇవి బేసిక్ థింగ్స్ బేసికలీ సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత ఆఫ్ కోర్స్ మీకు తెలుసు 1 గంట ఈ పోలింగ్ టైంని కూడా పెంచడం జరిగింది. సాయంత్రం 5 నుంచి 6 కొద్దిగా తగ్గుతుంది, అందుకని ఆ టైం కూడా వచ్చి ఓటర్సు ఈజీగా చేయవచ్చని ఈ ఈసీఐ వారు ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అంటే గంట పాటు పోలింగ్ టైం పెంచడం వల్ల పోలింగ్ శాతం ఏమైనా పెరుగుతుంది? ఆఫ్ కోర్స్, అంటే బేసికలీ తగ్గకుండా ఉంటుంది. అంటే బేసికలీ కొంత హీట్ తగ్గిన తర్వాత ఎక్కువ మంది ఈజీగా రావచ్చు. ఎవరు మార్నింగ్ వస్తారు, కొంతమంది మార్నింగ్ రాలేరు. అట్లాంటి వాళ్ళు కనీసం సాయంత్రము, అంటే ఇప్పుడు హీట్ వేవ్ వల్ల కొన్ని అడ్వైజరీస్ కూడా నడుస్తున్నాయి. అంటే 11 o'clock లేకపోతే 12 o'clock నుంచి 3 గంట వరకు బయటకి రాకూడదు, ఎండలు పోకూడదు అని. అందుకనే 3 తర్వాత కనీసం ఒక 2-3 hours క్లియర్గా ఉంటుంది వాళ్ళకు రావడానికి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇది పెట్టడం జరిగింది. సో డెఫినెట్లీ దీనివల్ల కొంత ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ఈసారి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ
పార్లమెంట్ ఎలక్షన్ మాత్రమే జరుగుతున్నాయి. అంటే 2 రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నవారు చాలామంది ఎక్కువ ఆంధ్రప్రదేశ్ పోతే ఉండే అవకాశం ఉందని ఒక ఆందోళన రాజకీయ పార్టీ. అట్లాంటి కాంప్లైంట్స్ మీకు ఏమైనా వచ్చాయా? ఇక్కడ 2 స్టేట్లో ఉన్నవారిని ఒకే తెలంగాణలో ఉన్నవారిని ఒకే ఓటు ఉంచాలనే ఒక మీ విజ్ఞప్తులు ఇతర పార్టీల నుంచి మీకు ఏమైనా వచ్చాయి రాజకీయ పార్టీలు? అంటే అట్లాంటి పెద్దగా ఉంటుంది కూడా. ఐ డోంట్ హ్యావ్ మచ్ ఆఫ్ థింకింగ్ ఆన్ దాట్. బేసికలీ డూప్లికేట్ ఓటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ లిస్ట్ మా దగ్గర ఎంతవరకు వచ్చింది అది చెక్ చేసి డిలీట్ కూడా చేయడం జరిగింది టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. సో ఐ డోంట్ థింక్ దట్ దిస్ ప్రాబ్లమ్ విల్ బి వెరీ వెరీ అక్యూట్. అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రిజిస్టర్ చేస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ రిజిస్టర్ చేస్తారు. సో ఎంతో కొంత స్మాల్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది కానీ బట్ నాట్ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ సీమ్స్ టు బి దేర్ ఆన్ దట్. అంటే ఓల్డ్ సిటీలో కొన్ని నకిలీ ఓట్లు ఉన్నాయని తెలుస్తుంది. దాన్ని ఏమైనా పర్ష్యూ చేస్తున్నారా? నిజంగా మీ దృష్టికి ఏమైనా వచ్చాయి పాత బస్సులో ఉన్న నకిలీ ఓట్లకు సంబంధించి? అంటే స్పెసిఫికలీ నాట్ ఓన్లీ పాత బస్తీ బట్ ఓవరాల్గా మీకు జస్ట్ టు గివ్ అన్ ఐడియా ఆఫ్ ఓవరాల్ వర్క్ డన్ ఆన్ దిస్ లాస్ట్ 2 years. ఈ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకనే ఇది దృష్టిలో పెట్టుకుని చాలా డీటెయిల్గా దీని మీద వర్క్ చేయడం జరిగింది. డెడ్ ఓటర్స్ ఉండొచ్చు, డూప్లికేట్ ఓటర్స్ ఉండొచ్చు, షిఫ్టెడ్ ఓటర్స్ ఉండొచ్చు. సో ఇట్లాంటి అన్ని దృష్టిలో పెట్టుకుని లాస్ట్ 2 yearsలో ఆల్మోస్ట్ మొత్తం స్టేట్లో చూడాలి అంటే ఆల్మోస్ట్ 30 to 33 lakhs వరకు డిలీషన్ జరిగింది. హోమ్ ఓటింగ్కు అవకాశం ఇచ్చారు. ఎప్పటి నుంచి అవకాశం ఉంటుంది? ఈసారి ఎంతమంది ఓటింగ్లో పాల్గొంటున్నారు? హోమ్ ఓటింగ్ ఈసారి ఆల్మోస్ట్ 20 to 23,000 వరకు మాకు వచ్చిన అప్లికేషన్స్ అప్రూవ్ అయినాయి. ఆ రోజు అప్రూవ్ చేశారు. సో అది రేపు ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ద టీమ్స్ విల్ బి గోయింగ్ దేర్. టీమ్ అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, వాళ్ళతో కొంత పోలింగ్ స్టాఫ్ ఉంటారు, సెక్యూరిటీ స్టాఫ్ ఉంటారు, వీడియో కెమెరా ఉంటుంది టు కవర్ ద థింగ్. ఇన్ అడిషన్ టు దాట్ ఆఫ్ కోర్స్ క్యాండిడేట్స్ రిప్రజెంటేటివ్స్ కూడా వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. చాలామంది వాళ్ళు కూడా వస్తారు. అండ్ యాక్చువల్గా ఇంటి దగ్గర పోయి ఆల్మోస్ట్ ఒక పోలింగ్ స్టేషన్ని సెటప్ చేయడం జరుగుతుంది. ఆ ఓటింగ్ కంపార్ట్మెంట్ పెట్టేసి డ్యూలీ ఎన్ష్యూరింగ్ దట్ ద సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ ఈజ్ మెయింటైన్డ్ అవి అంతా చేసుకొని చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ 2-3 daysలో ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ప్రతిసారి పోస్టల్ ఓటింగ్ విషయంలో గందరగోళం ఉంటుంది. ఎప్పుడైతే ఎవరైతే పోలింగ్ ఉద్యోగులు ఉంటారో వాళ్ళకే పోస్టుల అవకాశం రాలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే ఇబ్బంది అయింది. ఈసారి అలాంటి రెక్టిఫై కాకుండా ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నారా? ఫస్ట్ థింగ్ ఈజ్ వాళ్ళ దగ్గర నుంచి లిస్ట్ తీసుకోవడం, ఎవరికి ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్నారు అండ్ వాళ్ళకి ఓటింగ్ ఫెసిలిటీ కావాలి. సో దానికి లాస్ట్ టైం కూడా కొన్ని మాకు ఏం వచ్చింది అంటే కొన్ని ప్లేసెస్లో అప్లికేషన్స్ మిస్ అయినాయి, లేకపోతే ప్రాపర్గా దానికి ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వలేదు, ఆర్ఓకి చేరలేదు, ఇట్లాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈసారి అన్నిటినీ మొత్తంని కంప్యూటరైజ్ చేసేసి సెంట్రల్ డేటాబేస్లో పెట్టేసాము. వాళ్ళకి ఎన్రోల్ చేస్తేనే వాళ్ళకి మెసేజ్ కూడా వస్తుంది దట్ యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ టేకన్. తర్వాత ఈ అంతా సెంట్రలైజ్ చేసి తీసుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనకు టోటల్ డీటెయిల్స్ కూడా వచ్చేసినాయి. ఆ డీటెయిల్స్ కన్సర్న్డ్ ఆర్ఓస్కి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు తయారు చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్స్. రేపు ఎల్లుండి నుంచి ఆ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఈ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వాళ్ళకి ఎక్కడ ఓటు వేస్తారంటే ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటాం. ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే ఏం లేదు, ఒక పెద్ద పోలింగ్ బూత్. దాంట్లో ఈ ఎలక్షన్ ఆఫీసర్స్ ఎవరు అక్కడ ఆప్ట్ చేశారు అక్కడ వెళ్తారు. ఫైనల్గా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్లకు మీరు చేసే విజ్ఞప్తులండి. 13th May నాడు అన్ని ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు నేను చెప్పినట్టు more than 3 lakh people are making this arrangement in spite of whatever is the heat, whatever is the position. వాళ్ళు ముందుకు వచ్చి చేస్తున్నారు, మీ కొరకు చేస్తున్నారు. తప్పకుండా మీరు కూడా ముందుకు వచ్చి వాటెవర్ 1 hour 2 hour అవసరం పడుతుంది మీ సైడ్ నుంచి తప్పకుండా మీరు దీనికి కంట్రిబ్యూట్ చేయాలి. మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీస్తో అందరితో సహా కలిసి తప్పకుండా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతున్నా. ఇది May 11 జరిగే పార్లమెంట్ ఎన్నికల కోసం పూర్తి ఏర్పాట్లు చేసిన ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఎండాకాలంలో కూడా ఓటరుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని చెప్పి సిఓ వికాస్ రాజ్ అంటారు. కెమెరా పర్సన్ శ్యామ్ కుమార్తో సత్యం, V6 న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.